చాలామంది ఎమ్మెల్యేలప్పుడు మిగతా పార్టీ నుంచి కొనుగోలు చేసియో లేకపోతే తీసుకుపోయి ఆ పార్టీలను మొత్తానికి డిస్ట్రాయ్ చేసినారు. సో ఈ మధ్యన కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది మిమ్మల్ని కలుస్తున్నారు. సో మీరు కూడా అదే పాత్రలో పోతారా, లేకపోతే మీ వ్యవస్థలను మళ్ళీ మంచిగా చేసే ఆ ప్రయత్నం ఏమైనా చేస్తారా? 100 రోజులు మేము మంచి పరిపాలన అందించడానికి ఎవరు వచ్చినా కూడా మేము చేరికల అనే విధానానికి పోకుండా మేము పరిపాలన అందించినాం. కానీ ప్రతిరోజు బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు మీ ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్పి వాళ్ళు కుట్రలు చేస్తున్నారు. కుట్రల్ని తిప్పికొట్టాలంటే మేము కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పారదర్శకంగా పనిచేయడాన్ని అవకాశం ఇవ్వకుండా కేసీఆర్ నుంచి మొదలు పెడితే కడియం శ్రీహరి గారు లాంటి వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం 3 నెలలే ఉండదని, డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా ఈ ప్రభుత్వము ఎన్నికలు అయిపోయిన ఎంబడే మా ఆపరేషన్ మొదలు పెడతామని, ఇది దేనికి సంకేతము? ఈ 100 రోజుల్లో ఎక్కడైనా ఏదైనా ఫిరాయింపులకు కానీ లేకపోతే రాజకీయంగా వేరే రకమైన ప్రయత్నం మేము ఎక్కడైనా చేసినామా? ఈరోజు వాళ్ళిద్దరూ ఒకే లైన్లో మాట్లాడుతున్నారు ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని. అంటే వాళ్ళు పడగొడితే చూసుకుంటూ కూర్చుంటామా? ఇప్పుడు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని పెద్దలు చెప్పిండ్రు, కొట్టకుట్టు ఊరుకుంటామా? కొడతాం కదా. నేను ముందే చెప్పినా కదా, సరే మీరు తారీఖు పెట్టుర్రి చెప్తా కదా అని. అందుకే ఈరోజు మొదలుపెట్టిన, మీరు ఇంకా చూసినట్లేరు. 100వ రోజు మొదలుపెట్టిన, 100 రోజుల పరిపాలన మీదనే పెట్టిన. ఈరోజు ఎన్నికల నగారం మోగింది కాబట్టి ఇంకా ఎన్నికల రూపం చూపిస్తా. రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఈ రోజు నుంచి రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా పని మొదలు పెడతా కదా. నిన్నటి కోడ్ రానంత వరకు ముఖ్యమంత్రిగానే వ్యవహరించిన. ఎందుకంటే చాలా నిబద్ధతతోని రోజుకు 18 గంటలు ప్రతిరోజు పనిచేసిన ఈ 100 రోజులు. ఎక్కడ కూడా చిన్న తప్పిదానికి కూడా అవకాశం ఇవ్వకుండా పరిపాలన ఇచ్చినా నేను అనుకుంటున్నా. నిన్న 3 గంటలకు ఎన్నికల ప్రధాన అధికారి ఎన్నికల నగార ఊదిండు. ఈ 100వ రోజు రాజకీయపరమైన నిర్ణయం తీసుకున్నాం. మీకు ఇంకా అంటే పార్టీ ప్రెసిడెంట్కి ఆల్రెడీ యాక్టివిటీ మొదలుపెట్టినా, మీ దృష్టికి రానట్టుంది, 1 గంటలో మీ దృష్టికి వస్తుంది. 10 ఏళ్ళ నుంచి వాళ్ళు మేము అన్నీ చేసినాం కానీ నియామకాలు చేపట్టలేదు అని చెప్పడం అంటే భావదారిద్ర్యం ఎట్లుందో అర్థం చేసుకోండి. వాళ్ళకి సోయే లేదు వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని. ఓడిపోయిన వినోద్ రావుకి ఎట్లా ఉద్యోగం ఇవ్వాలి, బండకేసి కొట్టిన కవితమ్మని ఎట్లా కుర్చీలో కూర్చోబెట్టాలి, మంత్రి పదవి ఇవ్వకపోతే హరీష్ రావు గారు 6 నెలలనే అన్నీ అయిపోయినట్టు డీలా పడిపోయి మంత్రి పదవి ఇచ్చే వరకు మామింటి చుట్టూత కాళ్ళు ఏళ్ళు పట్టుకొని మంత్రి పదవి తెచ్చుకొని, వాళ్ళు 1 నిమిషం కూడా తెలంగాణ రాష్ట్రం వస్తే కనీసం 1 గంట కూడా ఆలస్యం చేయలేదు. జూన్ 2, 2014 వస్తే కుటుంబం అంతా పొలోమనూరికి ప్రమాణ స్వీకారం చేశారు. 10 ఏళ్ళ నుంచి మీరు ఎందుకు చేయలేదు ఈ నియామకాలు? నియామకం అనేది చిన్న పని కదా, మాకు ఆ చిన్న పని కూడా చేయలేదు కదా. వీళ్ళకి ఎప్పుడు ఆలోచన, సోయి, బాధ్యత లేదు. బాధ్యతారహితంగా గాలికి వదిలేసి ఉంటే అన్ని కోర్టుల్లో ఉన్న కేసులను పరిష్కరించుకుంటూ ఒకటొకటిగా చిక్కుముళ్ళు విప్పుకుంటూ నియామకాలు చేసి 3 నెలల 30,000 ఉద్యోగ నియామకాలు నేను చేపట్టిన. ప్రతి పేరు ఇస్తా నీకు, ఎవరెవరికి ఉద్యోగం ఇచ్చినాం, ఆయా డిపార్ట్మెంట్స్ ఎలాంటి చిక్కుముళ్ళు ఉంటే మేము ఆ చిక్కుముళ్ళు నింపినామో నేను మీకు డీటెయిల్స్ ఇస్తా. సో ఈ ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ. వాళ్ళే చెప్తారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పేపర్లు అమ్ముడుపోయినా అంటే అది స్వతంత్ర సంస్థ, మాకేం సంబంధం అని. మరి స్వతంత్ర సంస్థ పనిచేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మొత్తం అన్ని రిక్రూట్మెంట్ బోర్డులు తీసుకున్న నిర్ణయాలు వీళ్ళకెట్లా అప్లై అవుతాయి? పేపర్లు అమ్ముకున్నప్పుడేమో, పచ్చిగా దొరికినప్పుడేమో అవి స్వతంత్ర సంస్థలు, నియామక సంస్థలు, ప్రభుత్వానికి ఏం సంబంధం? బాబామర్దులు ఇదే చెప్పారు కదా. మళ్ళీ ఇప్పుడు ఆ స్వతంత్ర సంస్థలు పనిచేసి నియామకాలు చేపడితే మళ్ళీ బాబామర్దులు అవి మేమే చేసినాం రేవంత్ రెడ్డి మేము వంట ఉన్నాం, ఆయన వచ్చి తెడ్డు తిప్పుతుండే అంటాడు. అందుకే నేను చెప్పినా కదా, బయట దూడ లెక్క పెరిగితే కాదా దూడకున్న బుద్ధి ఉండాలని. నెక్స్ట్ గ్రూప్ 1లో 44 నుంచి 46 ఏళ్ళకి చేసినాము. అన్ని సంప్రదించి అన్ని రకమైన ఆలోచనలు తీసుకొని పరిగణలోకి తీసుకొని గతంలో 40 లాస్ట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు 44 ఏళ్ళతో ఇచ్చిన దాన్ని ఈ 2 ఏళ్ళు వీళ్ళకి వేస్ట్ అవుతుందని 46 ఏళ్ళకి ఇచ్చి ఖాళీ పోస్టులను కూడా అందులో కలిపి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చినాము. సో ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకున్నాం, నోటిఫికేషన్ ఇచ్చినాం. ఆల్రెడీ అప్లికేషన్స్ లాస్ట్ డేట్ కూడా అయిపోయింది. కాబట్టి ఇంకా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాసుకునే దాని మీద ధ్యాస పెట్టాల్సిందిగా నిరుద్యోగ యువకులకు సూచన చేస్తున్నాను. ఫోన్ ట్యాంపింగ్ విషయంలో వాళ్ళదే కేంద్ర ప్రభుత్వం. చిత్తశుద్ధి ఉంటే ఈటల రాజేందర్ గారు విచారణకు ఆదేశించాలి. మా ప్రభుత్వానికి అగత్యం లేదు. ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్లు చేసిన వాళ్ళు 7 ఉన్నారో మీరు చూసిర్రు.
చిల్లర మల్లర ఆరోపణల ద్వారా ఈటల రాజేందర్ గారు ఎలాంటి ప్రచారాన్ని పొందరు. టీవీలలో స్క్రోలింగ్లు వస్తాయేమో కానీ దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. మీదే ప్రభుత్వం ఉంది, మీ ప్రధానమంత్రి ఉన్నాడు, మీరు విచారణకు ఆదేశించండి ఫోన్ ట్యాపింగ్లు ఏమన్నా ఉంటే. అంటే నిన్న వాళ్ళ దగ్గర మిత్రుడు కరీంనగర్లో 7 కోట్లు పట్టుకున్నారు కదా, అదేమన్నా గత ప్రభుత్వం లాగా ఫోన్ ట్యాపింగ్ పట్టుకున్నామని ఏమన్నా వారు అనుకుంటున్నారేమో. అట్లా లేదు, ఆడున్నోళ్ళే నగదు ఉందని చెప్పారు, పోలీసులు పోయి పట్టుకున్నారు. రెండవది ఏదో ఆర్ఎస్ ప్రవీణ్ గారా, మంచి మిత్రుడు, సామాజిక స్పృహ బాధ్యత ఉన్నవాడు. అప్పుడప్పుడు కొన్ని కేసీఆర్ని అందుకే మీకు పాతకాలంలో రాక్షసుడు ఉంటాడు, ఎదురుగా యుద్ధం చేయడానికి పోతే సగం బలం గుంజుకుంటాడని. ఎవరు వాలా కేసీఆర్ కూడా అట్లాంటి వాడు, ఎంత తెలివి కల్లోడని ఎదురుగా పోతే సగం తెలివి గుంజుకుంటాడు. అట్లా మిత్రుడు అట్లా ఉన్నట్టున్నాడు. నాకు తెలిసి ఆయనతో చేరుతాడని నేను అనుకోను. ప్రవీణ్ పట్ల నాకు ఇప్పటికీ గౌరవం ఉంది. ఒక సామాజిక బాధ్యత ఉండి ప్రజల కోసం తన ఇంపార్టెంట్ పోస్ట్, అంటే తన డీజీపీ అయి ఉండేవాడు సర్వీస్లో ఉంటే. మొన్న కూడా నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా వారికి ఆఫర్ ఇచ్చిన. ఎందుకంటే 2 లక్షల మంది నిరుద్యోగ యువకులకు ఒక మంచి రిక్రూట్మెంట్ బోర్డు ఉండాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా వారిని 15 డేస్ అసలు డిలే అవ్వడానికి నేను ప్రవీణ్ గారిని రిక్వెస్ట్ చేసిన. వారు ఉంటే మంచిగా ఉంటుంది, బాగుంటుందని. వారు అది కూడా తిరస్కరించారు. లేదు, నాకు ఇంకా పెద్ద బాధ్యత ఉన్నది, సమాజంలో నేను చేయాల్సిన పని ఉంది అని వారు. సో మరి ఈరోజు ఒకవేళ వారు కేసీఆర్తో చేరుతున్నారంటే ఇంకా వారే తెలంగాణ సమాజానికి జవాబు చెప్పాలి. ఇంకా నేను కామెంట్ చేయడానికి కూడా ఏం లేదు, ఎందుకంటే వారి పట్ల మన్నున్న గౌరవం ఈరోజు కూడా నాకుంది. రైతు భరోసాకు సంబంధించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గతంలో కొనసాగిస్తున్న రైతు బంధును ఇప్పటి వరకు 5 ఎకరాల వరకు ఉన్న రైతులకు దాదాపుగా 62 లక్షల మందికి రైతు బంధు వాళ్ళ ఖాతాలో పడ్డది. భవిష్యత్తులో రైతు భరోసా పథకము గుట్టలకు, చెట్లకు, రోడ్లో పోయిన భూములకు, లేఅవుట్లై బంగ్లాలు కట్టిన ప్రాంతాలకు ఇవ్వబడవు. అట్లాంటి వాటిని అన్నిటిని కూడా సర్వే చేసి వాటిని తొలగిస్తాము. అందుకే గ్రామాలలో రైతు బంధు అడిగే వాళ్ళను అప్లికేషన్ పెట్టుకోమన్నాము. ప్రభుత్వం ఇచ్చే ఏ సంక్షేమ పథకానికైనా అర్హులు అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లికేషన్ పెట్టుకున్న వాటిని స్క్రూటినీ చేసి వాళ్ళందరికీ పెట్టుకోవచ్చు. ఎవరైనా కొత్త వాళ్ళు పెట్టుకోవచ్చు, వచ్చేవాళ్ళు పెట్టుకోవచ్చు. వచ్చేవాళ్ళు పెట్టుకోకపోయినా మా దగ్గర డేటా ఉంది, అది వెరిఫై చేస్తాం. వచ్చేవాళ్ళు పెట్టుకోలేదు కాబట్టి మాకు రాదని అనుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు ఎవరైతే 68 లక్షల మంది రైతు బంధు లబ్ధిదారులు ఉన్నారో డేటా మొత్తం మా దగ్గర ఉంది. అందులో ఎవరైనా అనర్హులు ఉంటే వాటిని విశ్లేషిస్తాం. అంటే ఆల్రెడీ అమ్మేసుకొని లేఅవుట్లు అయిపోయి కాలనీలు వచ్చిన వాళ్ళు కూడా నాకు తెలిసిన బంధువులు చాలామంది ఉన్నారు. 30 ఏళ్ల క్రితం అవి లేఅవుట్ అయ్యి అమ్మిపోయినా పెద్ద పెద్ద బంగ్లాలు వచ్చిన అపార్ట్మెంట్స్ కూడా వచ్చినాయి. కానీ ల్యాండ్ యూసేజ్ మారకపోవడం వల్ల, అంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్ట్ కాకపోవడం వల్ల అగ్రికల్చర్ ల్యాండ్ కింద వాళ్ళ పేరు మీదనే వస్తుంది. వాళ్ళకి లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలో పడుతున్నాయి. ఈ మధ్యలోనే మీ పేపర్లోనే రాసిండ్రు, నేషనల్ హైవేస్ కింద రోడ్లలో పోతే వాళ్ళకు కూడా రైతు బంధు వస్తానే ఉందని. ఇట్లాంటి నిర్లక్ష్యము, తప్పుడు విధానాలకు రైతు భరోసా పథకంలో పులి స్టాప్ పెడతాము. తప్పకుండా వాళ్ళని పెంచి, అంటే ఈ దుర్వినియోగాన్ని ఆపుతాము. నిజమైన లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో అమలు చేస్తాం. ఇప్పుడు దుబారా తగ్గించడం పెద్ద సంపద సృష్టించినట్టు. అవసరం లేని ఆర్భాటాలకు మింగడానికి మెతుకు లేకపోయినా వెనకటికి కూడా మీసాలకు సంపెంగ నూనె కొనుక్కొచ్చుకున్నాడంట. సో మేము ప్రాధాన్యతలను క్రోడీకరిస్తున్నాం, దుర్వినియోగాన్ని ఆపుతున్నాం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో మ్యాచింగ్ గ్రాంట్, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని స్కీమ్లు ఇస్తుంది. ఆ స్కీమ్లలో ఏంటంటే 60% నిధులు వాళ్ళు ఇస్తారు, 40% మనం వాటికి కలిపితే 100%తో నా కార్యక్రమాలు తీసుకోవచ్చు, ఇంక్లూడింగ్ సాగునీటి ప్రాజెక్టులు. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకము ఇప్పుడు జాతీయ ప్రాజెక్టులు అనే విధానమే మోడీ వచ్చినాక రద్దు చేసి, నేషనల్ ప్రాజెక్ట్ అంటారు కదా, ఆ విధానమే 2015లో రద్దు అయిపోయింది. ప్రతిసారి కేసీఆర్ నేషనల్ ప్రాజెక్టు కోసం లెటర్ ఇచ్చి వచ్చినట్టు. అసలు హెచ్ఎస్సి అని మా ఫాదర్ చదువుకునేటప్పుడు హెచ్ఎస్సి ఉండే, తర్వాత అది మార్చి ఎస్ఎస్సి అని వచ్చింది. ప్రతిసారి పోయి నేను హెచ్ఎస్సికి ఫీజు కట్టి వస్తాను, నేను పరీక్ష రాస్తా అంటే అది విధానమే లేదు, పరీక్ష ఎట్లకెళ్ళి రాస్తావు. సేమ్ నేషనల్ ప్రాజెక్ట్ అనే విధానం లేదు. పిఎంకేఎస్వై కిసాన్ సంయోజన యోజన అని కొత్త పథకం వచ్చింది. దాంట్లో ఏ ప్రాజెక్ట్ అయినా ప్రాపర్ ఫార్మేట్లో అప్లికేషన్ పెట్టుకుంటే 60% కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే 40% రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. పాలమూరు రంగారెడ్డి ఆ ఫార్మేట్లో అప్లై చేసుకొని ఎన్నిసార్లు ముఖ్యమంత్రి వచ్చినా నేను చెప్తే వినలేదు. ఆయన ఇదే మాట్లాడతాడు ఎంతసేపు నాని.
షెకావత్ గారు చెప్తే మేము ఇమ్మీడియట్గా రాగానే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ ఫార్మేట్ మార్చి కొత్తది అప్లై చేసుకున్నాం. ఇప్పటికి 30,000 కోట్లు ఖర్చు పెట్టారు పాలమూరు రంగారెడ్డిలా. 60% వస్తే 18,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటివి. అప్పులు చేయాల్సిన బాధ తప్పుతుండే. ఇప్పుడు అప్పుల ముప్పు నుంచి కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం అది రూరల్ హెల్త్ మిషన్ కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు, లేకపోతే ఇతర ఏవేవైతే పథకాలు ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టే పథకాలు, అది మన హక్కు. మనం వాటిని నిధులను వినియోగించుకొని రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకుంటుంది. ఇప్పుడు నీకు జిఎస్టీలో అసలు వాళ్ళకి నచ్చిన వాళ్ళకు 1,000 కోట్ల రూపాయలు ప్రతి నెల అడ్డగోలుకి ఇడిచిపెట్టారు. మొదటి నెల నేను వచ్చిన వెంబడే జిఎస్టీ మీద దృష్టి పెడితే ఫస్ట్ మంత్ 289 కోట్ల ఆదాయం పెరిగింది. రెండో నెల 550 కోట్ల రూపాయల ఆదాయం పెరిగింది. ఈ నెల 700 కోట్లకు టచ్ అవుతుంది. నెక్స్ట్ 3 నెలల్లో ప్రతి నెల నాకు జిఎస్టీలో ఒక 1,000 కోట్ల రూపాయల అదనపు ఆదాయం, అంటే పన్ను ఎగవేతదారులు పన్ను కట్టకుండానే ఇన్పుట్ ఇవి తీసుకోవడాలు, అసలు ట్రాన్సాక్షన్ లేకుండానే తీసుకోవడాలు, అంటే ఎన్నో రకమైన తప్పులు. ఎక్సైజు మీరు చూసారు కదా, టానికో బీనికో అని వాళ్ళకి సంబంధించింది. దాంట్లో ఒక్క నెల చూస్తేనే ఒక 200 కోట్లు ఎంతో, ఒక సంవత్సరానికి లెక్కేస్తేనే 200-300 కోట్లు వచ్చింది. 5-6 నెల ఈ 5-6 ఏళ్ళది లెక్కేస్తే 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయినట్టుంది. అవి లెక్కేసి ఇట్లా చాలామంది నచ్చితే నజరానా, నచ్చకపోతే జుర్మానా. ఈ విధానం జిఎస్టీలో కానీ, వ్యాట్లో కానీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కానీ అడ్డగోలిగా అసలు ఎట్లా పడితే ఎడాపెడా దోపిడీదారులకి ప్రభుత్వం సహకరించింది. ఈ 300 రోజుల్లో దాదాపుగా నాకు ప్రతి నెల 700-800 కోట్ల రూపాయల ఆదాయం పెరిగింది. నాకు నమ్మకం ఉంది ఇంకా కొద్ది రోజుల్లో ఒక 3 నెలల 1,000 కోట్లకు, అంటే ప్రతి నెల 1,000 కోట్ల ఆదాయం పెరిగితే నాకు సంవత్సరానికి 12,000 కోట్ల ఆదాయం పెరుగుద్ది. 12,000 కోట్ల రూపాయలతో నేను అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఏమేమి అవసరం ఉందో వాటన్నిటి కూడా ఒక పద్ధతి ప్రకారం ఖర్చు పెడతాము. దుబారా తగ్గిస్తాము, సోకులకు ఖర్చు పెట్టము, అంచనాలు తక్కువేసి అడ్డగోలుగా పెంచే విధానం మా దగ్గర ఉండదు. తద్వారా మిగులు నిధులతోని ఇవన్నిటిని కూడా అమలు చేస్తాం. ఈ విదేశాలలో ఉన్న నాట్ ఓన్లీ గల్ఫ్ కార్మికులు, ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఒక వెల్ఫేర్ బోర్డు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. దాని మీద క్యాబినెట్లో కూడా చర్చించినాం, విధి విధానాలకు ఆదేశించినాము. విధి విధానాలు ఎలక్షన్ కోడ్ పూర్తి అయితేనే తీసుకొచ్చి వాళ్ళకు శాశ్వతంగా ఆ సమస్యకు పరిష్కారం, ఈవెన్ ఈ దళారుల వ్యవస్థను కూడా పూర్తిగా తొలగించడానికి ప్రభుత్వమే వివిధ దేశాలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలను ప్రభుత్వమే తెప్పించి ఇక్కడ వెళ్ళాలనుకుంటున్న వాళ్ళని కూడా నమోదు చేయించి వాళ్ళకు అవసరమైన తర్ఫీద్, అంటే ఒక శిక్షణ లాంటిది ఇచ్చి ఎక్కడికి వెళ్ళాలి, ఏ దేశము ఎట్లుండాలి అనేది కూడా దానికి ఒక మొత్తం వ్యవస్థని శాశ్వతంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం చర్చించింది. తొందరలోనే ఒక మంచి పాలసీతోనూ ముందుకు వస్తాం తప్పకుండా. ఇట్లాంటి దళారుల వ్యవస్థ అంటే మోసం చేసే వాళ్లకు ఏజెంట్ ఉండాలనుకున్న ప్రభుత్వం దగ్గర నమోదు చేయించుకోవాలి. ఏజెంట్లను నిషేధించం, ఏజెంట్లు చట్ట పరిధిలో పనిచేయాలి. వాళ్ళందరూ కూడా ప్రభుత్వం దగ్గర నమోదు చేయించుకోవాలి. అఫీషియల్ ఏజెంట్ ఉన్నాడు అనుకో, అతను ఏం చేస్తుండో మనం పర్యవేక్షించవచ్చు. ఇప్పుడు అన్అఫీషియల్ ఏజెంట్స్ ఉన్నారంటే వాడు ఏం చేస్తుండో, ఎవరు మోసం చేస్తుండో, ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటుండో మనకు తెలియని కూడా తెలియదు. దాన్ని పునరుద్ధరించడం అని కాదు, కానీ ధరణి కమిటీ చేసినాం. ఈ సమస్యలన్నిటిని కూడా తీసుకొని వాళ్ళు ఇచ్చే సూచనతోని ఎలాంటి ఇబ్బంది లేకుండా, బాధితులకు నష్టం జరగకుండా, ఇబ్బంది కలగకుండా మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. రెస్టరేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ కానీ, లేకపోతే కన్సర్న్ ఏజెన్సీస్ ఎవరైతే కంపెనీస్ ఉన్నాయో వాళ్ళ మీద చర్యలు కానీ, ఇప్పుడు NDSAను ఆల్రెడీ అపాయింట్ చేసినాం, అంటే సాంకేతికపరమైన నివేదిక కోసం. ఇంకా అదర్ ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఆర్ అదర్ వయలేషన్స్ ఏమైనా ఉంటే జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆర్డర్ చేసినాం. ఏది కూడా సంబంధిత నిపుణులు ఇచ్చే నివేదికల మీద మా ప్రభుత్వం చర్యలు ఉంటాయి. మేమే అనుకొని మేమే 80,000 పుస్తకాలు చదివినాం, మాకు అన్నీ తెలుసని మాత్రం మా ప్రభుత్వం నిర్ణయాలు చెయ్యదు. ఒక పక్కనే జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆర్డర్ చేసినాం, జడ్జెస్ కూడా అపాయింట్ చేసినాం. ఇరిగేషన్ వైపు వచ్చేసి సుప్రీంకోర్టు జడ్జి అండ్ లోకాయుక్త ఫస్ట్ చైర్మన్ లోక్పాల్ చేసిన అతన్ని అపాయింట్ చేసిన. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా చీఫ్ జస్టిస్గా పనిచేసిపోయినారు. రెండోది ఎల్ నరసింహారెడ్డి గారిని విద్యుత్ మీద. ఎల్ నరసింహారెడ్డి గారు వారి నిబద్ధత కానీ, వారికి తెలంగాణ పట్ల ఉన్న కమిట్మెంట్ నేను చెప్పాల్సిన పని లేదు, మీకు అందరికీ తెలుసు. అదేవిధంగా టెక్నికల్గా కాన్స్టిట్యూషనల్ బాడీ NDSA, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం పెట్టిన సాంకేతికపరమైన వ్యవస్థ, వాళ్ళని ఆల్రెడీ ఇచ్చినాం. వాళ్ళు విజిట్ చేసారు, వాళ్ళు నివేదికలు తయారు చేస్తారు. వాళ్ళిద్దరి నుంచి
ఒకటేమో చర్యలు తీసుకునేదాన్ని, రెండవదేమో నిర్మాణము, నిర్వహణ, అదేవిధంగా ప్లానింగ్. వీటి మీద ఎన్డీఎస్ఏ ఇచ్చే సజెషన్స్ మీద మా యాక్షన్ ప్లాన్ ఉంటుంది. ఇప్పుడు శిక్ష, అధికారం కోల్పోవడమే శిక్ష. ఆ దెబ్బకు కింద పడి ఇరగడాలు కూడా మీరు చూసిరు కదా. ఇంకా అంతకంటే ఏం శిక్ష ఇస్తారు? ఇంకా ఏమన్నా మీ కోరిక ఇంకేమన్నా బలంగా వేయాలంటే ఏమన్నా ఉంటే సూచన, అంటే అమరవీరుల స్తూపం దగ్గర రాళ్లతో కొట్టి ఇచ్చేది అట్లా ఉన్న స్కీమ్ మీ దగ్గర ఏమైనా ఉంటే చెప్తే వాటిని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది, పరిశీలిస్తుంది.